ట్రంప్కు భారత్ కౌంటర్ ఇచ్చినట్లేనా? అమెరికా పెత్తనం తగ్గనుందా? ట్రేడ్లో ఇండియా పట్టు పెరిగినట్లేనా? మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొంటున్న ఇండియా యూయూ ట్రేడ్ డీల్ ఓకే అయ్యాక ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలివి. డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 50% టారిఫ్స్ విధించినప్పటి నుంచి భారత్ అమెరికాకు ప్రత్యామ్నాయాలను పెంచుకునే పనికి స్పీడ్ పెంచింది. ట్రంప్ టారిఫ్స్ ప్రకటించాక భారత్, యూకే, ఒమెన్, న్యూజిలాండ్ సహా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంది. ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లిక్టెన్స్టైన్ దేశాలు ఈఎఫ్టీఏలో ఇందులో భాగం. ఇవి ఐరోపా దేశాలే అయినా యూరోపియన్ యూనియన్ లో భాగం కాదు. ఈ ఈఎఫ్టీఏతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఐరోపా మార్కెట్ పై పట్టు బిగించడం మొదలుపెట్టిన భారత్ కు తాజాగా ఈయూతో డీల్ ఓకే చేసుకోవడం పెద్ద అచీవ్మెంటే. గూడ్స్ ట్రేడింగ్ విషయంలో భారత్ అతిపెద్ద భాగస్వామి ఈయూనే. 2024-25లో ఇరు దేశాల మధ్య ట్రేడ్ విలువ $136.53 బిలియన్ ఉంది. ఇందులో భారత్ ఎగుమతులు $75.85 బిలియన్ అయితే ఈయూ నుంచి చేసుకున్న దిగుమతుల విలువ $60.68 బిలియన్. ఈ డీల్ తో 27 దేశాల మార్కెట్ కు యాక్సెస్ లభించింది. ఈ డీల్ తో ఇరు దేశాలకు లబ్ధి చేకూరనుంది. దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం గ్లోబల్ జీడీపీలో 25%, ప్రపంచ వాణిజ్యంలో 33% అని తెలిపారు. మరి డీల్ తో ట్రంప్ కు కౌంటర్ ఇచ్చినట్లేనా అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పలేం. ఇటుక పేర్చి గోడ కట్టినట్లు ఇండియా ప్రస్తుతం అమెరికాకు ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. అమెరికాతో ఫ్యూచర్ లో ట్రేడ్ పూర్తిగా వికటించినా సేఫ్ జోన్ లో ఉండేందుకు భారత్ ఈ డీల్స్ చేసుకుంటోంది. మరోవైపు ఈయూ కూడా గతంలో చేసిన కొన్ని డిమాండ్లపై వెనక్కు తగ్గి త్వరగా భారత్ తో ఈ డీల్ ఒప్పుకోవడానికి మారుతున్న భౌగోళిక రాజకీయాలే కారణం. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న టారిఫ్స్ విధించేందుకు ట్రంప్ వెనకాడకపోవడంతో ఈయూ కూడా ఆల్టర్నేట్స్ పై ఫోకస్ పెట్టింది. ఇటీవల సౌత్ కొరియాపై ట్రంప్ టారిఫ్స్ పెంచడం ఇందుకు నిదర్శనం. ట్రంప్ టారిఫ్స్ తర్వాత అమెరికాకు వెళ్లే ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగుమతులు గత ఏడాది సెప్టెంబర్లో అంతకు ముందుతో పోలిస్తే 76% తగ్గాయి. మరోవైపు అదే సమయంలో యుఏఈకి 79%, బెల్జియంకు 8% పెరిగాయి. టారిఫ్స్ భారంతో ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్కెట్లు వెతుకుతున్నారనేందుకు ఇది నిదర్శనం. దీంతో భారతీయ వ్యాపారులు నష్టపోకుండా ఉండేందుకు భారత్ వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈయూలో నెదర్లాండ్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ అండ్ బెల్జియం భారత్ కు ప్రధాన మార్కెట్లు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య అమెరికాకు $65.88 బిలియన్ విలువైన ఎగుమతులు వెళ్లే ఈ ఐరోపా దేశాలకు $43.8 బిలియన్ విలువైన ఎగుమతులు వెళ్లాయి. భారత్ ఈయూను ప్రత్యామ్నాయ మార్కెట్ గా విస్తరించుకోవచ్చనడానికి హింట్ ఇది. అయితే ఈ భారత్ ఈయూ ట్రేడ్ డీల్ అమెరికా అవసరాన్ని దూరం పెట్టలేదు. భారత్ ఖచ్చితంగా అమెరికాతోనూ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాల్సిందే. ఎందుకంటే భారత్ ఎగుమతులకు విదేశాల్లో మార్కెట్ ఉంటే సరిపోదు, అవి లాభసాటిగా కూడా ఉండాలి. అమెరికాతో ట్రేడ్ లో భారత్దే పైచేయి. అంటే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే కంటే మన ఎగుమతులే ఎక్కువ. 2024లో యుఎస్ తో ట్రేడ్ లో ఈ సర్ప్లస్ $45.8 బిలియన్ ఉంది. అదే ఈయూతో అయితే ఈ సర్ప్లస్ $25.8 బిలియన్ ఉంది. సో అమెరికా మార్కెట్ ను పోగొట్టుకోలేం. కానీ ఈ ఆల్టర్నేటివ్ మార్కెట్లు అమెరికా ఒత్తిళ్ల నుంచి ఉపశమనమిస్తాయి. అంతేకాదు ఈయూతో సహా ఇతర దేశాలతో జరుపుకున్న డీల్స్ అమెరికాతో చర్చల విషయంలో భారత్ కు ప్లస్ అవ్వచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ విస్తరించుకుంటున్న ప్రత్యామ్నాయ మార్కెట్లను చూపి అమెరికాను తన డిమాండ్లలో వెనక్కు తగ్గేలా చేయొచ్చని అంటున్నారు. ఇక ఈయూ ఇండియా ట్రేడ్ విషయానికొస్తే ఇప్పటికే $15 బిలియన్ విలువైన పెట్రోలియం ప్రొడక్ట్స్, $11.3 బిలియన్ విలువ ఎలక్ట్రానిక్స్, $6.1 బిలియన్ విలువైన టెక్స్టైల్స్, $5 బిలియన్ విలువైన మెషినరీ అండ్ కంప్యూటర్స్, $5.1 బిలియన్ విలువైన ఆర్గానిక్ కెమికల్స్, $4.9 బిలియన్ విలువైన ఐరన్ అండ్ స్టీల్, $3 బిలియన్ విలువైన ఫార్మాస్యూటికల్స్, $2.5 బిలియన్ విలువైన జ్యువెలరీ, $1.6 బిలియన్ విలువైన ఆటో పార్ట్స్, $0.81 బిలియన్ విలువైన ఫుట్వేర్, $0.78 బిలియన్ విలువైన కాఫీ భారత్ నుంచి ఏటా ఐరోపా దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఈ ఫ్రీ ట్రేడ్ డీల్లో భారత్ ఎగుమతుల్లో కొన్నింటికి టారిఫ్స్ పూర్తిగా తొలగనుండగా కొన్నింటికి తగ్గుతాయి. దీంతో ఈయూకు భారత్ ఎగుమతులు మరింత పెరుగుతాయి. మరోవైపు ఈయూ వస్తువులపై కూడా ట్యాక్స్ తగ్గింపు లేదా తొలగింపు అమల్లోకి రానుండడంతో భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెరుగుతాయి. ఆ దేశానికి చెందిన బెంజ్, BMW, ఫోక్స్ వ్యాగన్, వోల్వో వంటి బ్రాండ్ల నుంచి వచ్చే ప్రీమియం కార్లు సహా బీర్లు, వైద్య పరికరాలు, ఎయిర్ క్రాఫ్ట్స్, మిషనరీ, ఫార్మాస్యూటికల్స్ మొదలైన ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. అంతేకాదు ఇప్పటికే దాదాపు 6,000 యూరోపియన్ కంపెనీలు ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండగా తాజాగా ఈ డీల్లో ఆ సంఖ్య పెరగవచ్చు. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి.